చేయాల్సిందే. డెత్తులు గెలిచొచ్చా చిరుతనయుడు నుండి మెగా పవర్ స్టార్, ఆపై గ్లోబల్ స్టార్. ఇది రామ్ చరణ్ సినీ ప్రయాణం. రామ్ చరణ్ సాధించారు. మెగావారసుడు కదా ఇదిలే అనుకున్న వారందరికీ తన కష్టంతో సమాధానం చెప్పాడు. అంత లేదు అనే వారందరితో వారెవ్వా అనిపించాడు. తండ్రి నుండి నటననే కాదు నడవడిక కూడా అలవర్చుకొని అందరి వాడయ్యాడు మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్. చిరంజీవి గారు ఎందుకు పెట్టారో తెలీదు, రామ్ చరణ్ తేజ్ అని ఆంజనేయ స్వామి పేరు పెట్టారండి చరణ్ కి. ఎగ్జాక్ట్ గా ఆంజనేయ స్వామి తన బలం ఏంటో తనకి తెలియదు. ఎంట్రీతోనే డాన్స్ లు ఫైట్స్ తో సూపర్ అనిపించాడు. రెండవ సినిమాతోనే మెగా మగధీరుడిగా ఇండస్ట్రీ రికార్డు క్రియేట్ చేశాడు చరణ్. ఒకేసారి రమ్మను. వరల్డ్స్ గ్రేటెస్ట్ లవర్ బాయ్ గా ఆరెంజ్ తో గెలిపించాడు. నీకు గ్రేట్ లవర్ దొరుకుతాడు. రాముడు దొరికాడు అనుకుంటే కృష్ణుడు తగ్గాడు. రచ్చ నాయక్ ఎవడు అంటూ మెగా మాస్ ఏంటో చూపించాడు. బల్బు సన్ ఆఫ్ అఖిల్. నిన్ను కలకత్తా నడిపోటు నరకకపోతే నా పేరు సిద్ధార్థ్. సిద్ధార్థ్ నాయకే కాదు. గోవిందుడు అందరు వాడితో ఫ్యామిలీస్ కి దగ్గరయ్యాడు. వ్యవసాయం నేర్చుకోవడానికి వచ్చాను సార్. నేను చంద్రశేఖరరావు గారి అబ్బాయి, మీ మనోడు నాన్నమ్మ. ఈ చిన్నక్క కూతురు శ్రావణికి ఓణీలు వేస్తున్నాం. మేనమాయ వచ్చి వేయాలని ఒక సాంప్రదాయం ఉంది కదా, వచ్చి 7. ధ్రువ సినిమాతో తనలోని వేరియేషన్ చూపించాడు. నాకు ఒక ఇంపార్టెంట్ గోల్ ఉంది. ఎవరిని కొట్టే 100 మంది క్రిమినల్స్ అంతమవుతారో ఆ క్రిమినల్ నేను అంతం చేయాలి. అన్ని సక్సెస్లున్నా కూడా నటుడిగా రామ్ చరణ్ ని ఎవరెస్ట్ మీద నిలబెట్టింది మాత్రం రంగస్థలం. సుకుమార్ రాసిన చిట్టిబాబు పాత్రలో చరణ్ ఒదిగిపోయాడు. చిట్టిబాబు తప్ప చరణ్ కనిపించలేదు. అందుకే దేశమంతా చిట్టిబాబుకు హిట్ చేసింది. బాబుకి సిట్టుబాబు అనే ఒక తమ్ముడున్నాడు. ఆడిని కొట్టుకోవాలంటే సిట్టుబాబు వెళ్తుండే దాటి మగధీర తర్వాత దర్శక ధీరుడు రాజమౌళితో RRR తో మరో అద్భుతం చేశారు రామ్ చరణ్. పులిని పట్టుకోవాలంటే వేటగాడు కావాలి. ఆ పని చేయగలిగేది ఒక్కడే సార్. రామ్ చరణ్ నటన అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆగ్రహాన్ని, ఆవేశాన్ని, అభిమానాన్ని ఒకేసారి పలికించి కెరీర్ బెస్ట్ క్యారెక్టర్ తో ఇంటర్నేషనల్ అక్లైమ్ సాధించి ప్రపంచ వేదికలపై మెగా పవర్ చూపించారు. RRR మూవీకి ఆస్కార్ అవార్డు అందుకుని ప్రతి తెలుగువాడికి గర్వకారణమయ్యారు. ఎంతసేపు కుంభస్థలాన్ని బద్దల కొడతాం. హీరో నుండి నిర్మాతగా మారి
మెగాస్టార్ రీఎంట్రీ మూవీ ఖైదీ నెంబర్ 150తో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. నాది వన్ వే. కష్టం వస్తుందో కార్పొరేట్ సిస్టమ్ వస్తుందో రమ్మను. చిరంజీవి ఫస్ట్ ఎవర్ హిస్టారిక్ మూవీ సైరా నరసింహారెడ్డితో నాన్నకు హిట్టిస్తూ నిర్మాతగా తన రేంజ్ చూపించారు. ఇప్పుడు లెజెండరీ డైరెక్టర్ శంకర్ గారితో కలిసి గేర్ మార్చి గ్లోబల్ గా గేమ్ చేంజ్ చేసేందుకు గేమ్ చేంజర్ గా వస్తున్నారు మన రామ్ చరణ్. తండ్రికి తగ్గ తనయుడు, బాబాయి మెచ్చిన తమ్ముడు, మెగా ఫ్యాన్స్ కి ఒక ఆయుధం, ఇండస్ట్రీ రికార్డ్ చేంజ్ చేసే గేమ్ చేంజర్ రామ్ చరణ్ కి